అంటారు. మన ఒకసారి గమనించవచ్చు, భౌతిక సాయాన్ని సైనికులు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వీర జవాన్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం చేరుకుంది. సబ్ కలెక్టర్ కనక నర్సారెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, చీఫ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ దుర్గేష్ చంద్ర శుక్ల, రేణిగుంట మండల తహసీల్దార్ శివప్రసాద్, ఐరాల మండల తహసీల్దార్ బెన్నీరాజ్ పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. దుర్మరణం చెందడం మనందరికీ చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు ప్రవీణ్ మృతదేహానికి మన రాష్ట్ర గవర్నర్ గారి తరఫున నివాళులు అర్పించడానికి మనం ఇక్కడ వేచి ఉంది. ఇప్పుడు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదే సమయంలో మన భారత పౌరుడిగా మనందరం కూడా ముక్తఖండంతో ఇలాంటి ఉగ్రవాదుల దాడు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని బిడ్డ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి హవాల్దార్ ఈ భారత్ పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చేతుల్లో అసూలు భాషణ సందర్భంగా ఆయన భౌతిక దేహాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతికి విచ్చేసిన సందర్భంగా మనమందరం కూడా భారతదేశ పౌరులుగా ఆయనను సకల అధికార లాంఛనాలతో సకల గౌరవాలతో రిసీవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు అందరు అధికారులు కూడా వచ్చి ఆయనకు అధికార లాంఛనాలతో నివాళులు అర్పించి మన జన్మభూమికి అతన్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రేపు సకల సైనిక లాంఛనాలతో వారి స్వగ్రామంలో ఈ ఫ్యూనరల్ రైట్స్ అనేటివి, గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవన్నీ కూడా ఇచ్చి రేపు వాళ్ళ స్వగ్రామంలో దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి అధికార గణానికి, తర్వాత మన పాత్రికేయులకు, ఇతర ఎయిర్పోర్ట్ సిబ్బంది అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ మరొకసారి మన అమర హవల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి జోహార్ తెలుపుకుంటున్నాను.